నన్ను కాపాడేదెవరు? ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చేసుకుంటున్న పరమాచార్య స్వామివారి భక్తుడొకరికి పెద్ద దుఃఖం కలిగింది. తన చెవుల్లో ఎప్పుడూ ఏదో వినబడుతూ ఉంటుంది. ఆ స్వరం ఏవేవో విషయాలన్నిటినీ చెబుతూ ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా అది వదలకుండా ఏవేవో చెబుతూ ఉండేది. ఎన్నోసార్లు ఆ బాధని భరించలేక నిద్ర నుండి మేల్కొనేవాడు. అది ఎవరి గొంతు? బహుశా ఆంజనేయ స్వామివారి గొంతు అనుకుని అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. చాలామంది తమ కష్టాలు తీర్చమని అతని ముందు వరుసలు కట్టడం మొదలుపెట్టారు. అలాగే భవిష్యత్తు చెప్పమని కూడా అడగడం మొదలుపెట్టారు. దాని కొరకు అతడు ఒక రోజు కేటాయించవలసి వచ్చేది. అతను కూడా ఎటువంటి ధనం ఆశించకుండా చెప్పేవాడు. కనుక అలా వచ్చేవారి సంఖ్య రోజు రోజుకి పెరగసాగింది. అలా అడిగిన వారి అందరికీ అతని చెవుల్లో వినబడే శబ్దాలను విని వాటిని చెప్పేవాడు. చివరగా అతడు మానసిక ప్రశాంతతను కోల్పోయాడు. సాలీడు గూడులో చిక్కుకున్న పురుగులాగా విలవలలాడిపోయాడు. నన్ను కాపాడేవారెవరు అని భోరున విలపించాడు. నా వద్దకు రా అన్నట్టుగా కనపడుతున్న మహాస్వామివారే తనను కాపాడగలరని తెలుసుకుని వారి పాదపద్మాలయందు శరణాగతిని వేడాడు. నేనున్నాను, నా వద్దకు రా అని స్వామివారు భరోసా ఇచ్చినట్టు భావించాడు. పెరియవా తప్ప నాకు వేరొకరు దిక్కు లేదు. నా చెవుల్లో ఎప్పుడూ ఏవో మాటలు వినబడుతున్నాయి. మొదట హనుమంతుల వారే అలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొన్ని అంచనాలు నిజమయ్యాయి కూడా. కానీ మొత్తానికి నేను మనశ్శాంతిని కోల్పోయాను. నాకు ఇక ఉత్తర భారతంలో ఉండటం ఇష్టం లేదు. నాకు ఎలాగైనా బదిలీ కావాలి. దయచేసి నా పైన మీ కరుణను ప్రసారించండి పెరియవా అని వేడుకున్నాడు. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు? నీకు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉన్నాయి కదా, మరి ఆంజనేయ స్వామికి ఎందుకు చెప్పుకోకూడదు అని స్వామివారు నవ్వుతూ అన్నారు. అతను చాలా సిగ్గుపడ్డాడు. పెరియవా, నాకు నేనుగా ఆ గొంతు ఆంజనేయ స్వామి వారిది అని అనుకున్నాను. అది ఏ దయ్యమో నాకు తెలియదు. నన్ను నిద్రపోవడానికి కూడా వదలడం లేదు. అందరూ నమ్మినా నేను మాత్రం అది నమ్మను. నేను ఏమీ మాట్లాడకపోయినా ఏవో పనికిమాలిన విషయాలు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. పెరియవా, రక్షించండి. ఎప్పుడూ రామనామ జపం చేస్తూ ఉండు. కుంభకోణం దగ్గరలోని గోవిందపురంలో బోధేంద్రుల అధిష్టానం ఉంది. అక్కడికి వెళ్ళి కొన్ని రోజుల పాటు ఉండు అని ఆదేశించి ప్రసాదం ఇచ్చి పంపించారు. 10 రోజుల తర్వాత ఆ భక్తుడు గోవిందపురం నుండి వచ్చాడు. అతని మొహం సంతోషంతో వెలిగిపోతోంది. పరమాచార్య స్వామికి సాష్టాంగం చేశాడు. ఏమిటి, ఆంజనేయ స్వామి వారు రామసేవకు వెళ్ళిపోయారా అని కొంటెగా అడిగారు. గోవిందపురం వెళ్ళగానే తన బాధ తీరిపోయింది. ఇక ఎప్పుడూ ఆ గొంతు అతనికి వినపడలేదు. భగవంతుని నామాన్ని నిరంతరము జపించడం వల్ల సహజమైన లేదా అసహజమైన ఆలోచనలు, మాటలు ఇక వినపడవు. పొరపాటున విన్నా అవి మన మనస్సుకి చేరి మనశ్శాంతిని పోగొట్టవు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జయ జయ శంకర, హర హర శంకర. సర్వే జనా సుఖినో భవంతు.